హాయ్ బడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ టాపిక్లో సెకండ్ క్లాస్ చెప్తాను. స్టార్ట్ చేద్దాం. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఈ క్లాస్లో మనం డిఫ్యూజన్, అదే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పుకుందాం. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ప్లాంట్స్లో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది రెండు రకాలు. ఒకటి సింపుల్ డిఫ్యూషన్, ఇంకోటి ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ డిఫ్యూషన్ గురించి చెప్పుకుందాం. సో స్టార్ట్ చేద్దాం క్లాస్ని. సింపుల్ డిఫ్యూషన్. మూమెంట్ బై డిఫ్యూషన్ ఈజ్ ప్యాసివ్. ఇక్కడ మనకి డిఫ్యూషన్ అనేది ప్యాసివ్ మూమెంట్ అన్నమాట. మూమెంట్ బై డిఫ్యూషన్ ఈజ్ ప్యాసివ్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మేబీ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద సెల్ టు అదర్ పార్ట్, లేకపోతే ఫ్రమ్ సెల్ టు సెల్ ఓవర్ షార్ట్ డిస్టెన్సెస్. మేబీ from one part of the cell to other, లేకపోతే from cell to cell over short distances. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా లాంగర్ డిస్టెన్సెస్, షార్టర్ డిస్టెన్సెస్ గురించి. లాంగర్ డిస్టెన్సెస్ అంటే జైలం అండ్ ఫ్లోయం వాస్కులర్ టిష్యూస్ వచ్చేస్తున్నాయి. షార్టర్ డిస్టెన్సెస్ అంటే ఎలాగ మనకి డిఫ్యూజన్ ప్రాసెస్ వస్తుందని. సో ఇక్కడ మనకి సింపుల్ డిఫ్యూజన్ అనేది షార్టర్ డిస్టెన్సెస్ ప్లాంట్స్లో అక్కడ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? లీవ్స్లో ఉండే ఇంటర్సెల్యులార్ స్పేసెస్ నుంచి మనకి మాలిక్యూల్స్ అనేవి, సబ్స్టెన్సెస్ అనేవి పెరిఫెరల్ పార్ట్స్ అంటే దాని అవుట్ సైడ్ పార్ట్స్కి ట్రావెల్ అవుతుందన్నమాట. ఆ పాయింట్ రాస్తా. సే ఫ్రమ్ ద ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఆఫ్ ద లీఫ్ టు అవుట్ సైడ్. ఇప్పుడు మనం ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ని చూసుకుంటే ఇక్కడ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది 0. దేర్ ఈస్ నో ఎనర్జీ ఎక్స్పెండిచర్ టేక్స్ ప్లేస్. ఓకే, ఇప్పుడు మనం ఈ డిఫ్యూషన్ ఎగ్జిబిట్ చేసే మాలిక్యూల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ప్లాంట్స్లో ఈ మాలిక్యూల్స్ ఏ రకంగా మూవ్ అవుతున్నాయి?
In this process, molecules move in a random fashion. Random fashion. ఈ పాయింటర్ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ర్యాండమ్ ఫ్యాషన్ అంటే ఏంటి? మనం ఎయిర్లో ఒక స్పేస్ తీసుకున్నాం అనుకోండి, ఎయిర్ మాలిక్యూల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి? వాటికి నచ్చినట్టుగా కదా, ఇలా నచ్చినట్టుగా మూవ్ అవుతున్నాయి కదా. ఇలా నచ్చినట్టుగా మూవ్ అవడాన్ని ర్యాండమ్ మూమెంట్స్ అంటాం. సో మనకి డిఫ్యూజన్ ప్రాసెస్లో మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్ ఫ్యాషన్లో మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా ర్యాండమ్ ఫ్యాషన్లో మూవ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? మనకి ఏ రిజల్టెంట్ వస్తుంది? దీనివల్ల రిజల్ట్ ఏమొస్తుంది? సబ్స్టెన్సెస్ which are moved is from regions of higher concentration to regions of lower concentration. ఓకే, మనకి ఇలాగా ఈ మాలిక్యూల్స్ ర్యాండమ్ ఫ్యాషన్లో మూవ్ అవ్వడం వల్ల ఈ రిజల్ట్ ఏమొస్తుందంటే, ఈ సబ్స్టెన్సెస్ ఏవైతే కదులుతున్నాయో అవి మనకి హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉన్న రీజియన్స్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ ఉన్న రీజియన్స్కి మూవ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం డిఫ్యూజన్ ప్రాసెస్ని తీసుకుంటే ఇట్ ఈస్ ఏ స్లో ప్రాసెస్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఇది. అండ్ ఈ డిఫ్యూజన్ అనేది మనకి లివింగ్ సిస్టమ్స్ మీద అస్సలు డిపెండ్ అవ్వదు. దిస్ ఈస్ ఏ స్లో ప్రాసెస్ అండ్ నెవర్ depends on a living system. Okay, never depends on a living system. అయితే నెక్స్ట్ మనకి ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకి 3 స్టేట్స్లో కనిపిస్తుంది అన్నమాట. సాలిడ్ స్టేట్లో కనిపిస్తుంది, లిక్విడ్ స్టేట్లో కనిపిస్తుంది, గ్యాషియస్ స్టేట్లో కూడా కనిపిస్తుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ ఆబ్వియస్ ఇన్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఓకే, అయితే ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సాలిడ్స్ దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, రాసుకోండి. బట్ ద డిఫ్యూజన్ ఇన్ సాలిడ్స్ rather than solids is more likely. ఓకే, మనకి సాలిడ్స్లో డిఫ్యూషన్ జరిగే సాలిడ్స్ అయితే మిగతా సాలిడ్స్ కంట మోర్ లైక్లీ అన్నమాట. అది పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అసలు ప్లాంట్స్లో అసలు ఎందుకు ఇంపార్టెంట్ అది చెప్తాను చూడండి.
దిస్ ప్రాసెస్ plays a major role in plants since it is the only way of gaseous movements within the plant body. అదనమాట. అంటే ఈ ప్లాంట్ బాడీలో గ్యాషియస్ మూమెంట్ ఏదైతే జరుగుతుందో, అంటే ఫ్రమ్ ద సరౌండింగ్స్ టు ద ప్లాంట్, ఫ్రమ్ ద ప్లాంట్ టు సరౌండింగ్స్, ఈ గ్యాషియస్ మూమెంట్స్ కొన్న ఒకే ఒక్క మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి ఇక్కడ? సింపుల్ డిఫ్యూషన్. అందుకే ఇది మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. లాస్ట్ పాయింట్ చెప్పుకుందాం, డిఫ్యూజన్ రేట్. డిఫ్యూజన్ రేట్ అంటే ఏంటి? డిఫ్యూజన్ అకరింగ్ పెర్ యూనిట్ టైం అన్నమాట. డిఫ్యూజన్ రేట్. ఈ డిఫ్యూజన్ రేట్ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటేమో కాన్సంట్రేషన్ గ్రేడియంట్, లేకపోతే గ్రేడియంట్ ఆఫ్ ద కాన్సంట్రేషన్ అనొచ్చు. రెండోది పెర్మియబిలిటీ ఆఫ్ మెంబ్రేన్స్ విచ్ separates them. థర్డ్ది టెంపరేచర్. ఫోర్త్ది ప్రెషర్. ఓకే, మనకి డిఫ్యూజన్ రేట్ అనేది కాన్సంట్రేషన్ గ్రేడియంట్ మీద, పెర్మియబిలిటీ ఆఫ్ ద మెంబ్రెయిన్ మీద, టెంపరేచర్ మీద, ప్రెషర్ మీద, ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడితో మన సింపుల్ డిఫ్యూజన్ టాపిక్ అనేది అయింది. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది నేను వచ్చే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అంటిల్ దెన్ వాచ్ ద వీడియో. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బైపీసీ బడీస్.